చలసాని గారు నమస్తే. నమస్కారం అండి. సార్ మొత్తం అసలేంటి కరెక్ట్‌గా ఎలక్షన్స్ వచ్చాయో లేదో అంగన్వాడీలు గాని, లేదా ఆశా వర్కర్‌లు గాని, ఇంకా మున్సిపల్ కార్మికులు వీళ్ళందరూ ఎలక్షన్స్ వస్తే ఆహ్, కొన్ని ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్న వాళ్ళకి గూడా ఉద్యమాలు గుర్తుకొస్తాయా అన్నట్టుగా ఉంది. మీ అభిప్రాయం ఏంటి? అది మీ అభిప్రాయం కాదండి. చాలా మీడియాలో కూడా కొంతమంది కూడా మన తీరును కొందరు కూడా విమర్శిస్తా చూశారు. వాళ్ళ అభిప్రాయమే చెప్పినట్టున్నారు. బట్ ఐ బెగ్ టు డిఫర్ విత్ యూ అండి ఇన్ సర్టెన్ ఆస్పెక్ట్స్. ఆంధ్రప్రదేశ్‌లో 1,06,000 మంది అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ ఉన్నారు. నేను అధికారంలోకి వస్తే మినిమమ్ వేజ్ అమలు చేస్తన్నారు. తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అంటారు 4,000 నుంచి నేను 10,500 పెంచాను కదా అంటారు. కానీ అది పెంచింది చంద్రబాబు నాయుడు గారు. అది ఏదో ఎళ్ళే ముందల పెంచి వెళ్ళిపోయారు. సరే, ఆయనలో ఆ కుట్ర ఉందా లేదంటే ఓట్ల కోసం చేశారా డిఫరెంట్ ఇష్యూ. పెంచారా లేదనేది కన్సర్న్. ఇప్పుడు అది పెంచితే మేము పెంచాము వీళ్ళకని చెప్తున్నారండి. ఇవాళ భావి తరాల పౌరుల కోసం, పిల్లల కోసం ఇవాళ వాళ్ళు చేస్తున్న సేవ అండి అసామాన్యమైనది. అలాంటిది వాళ్ళు 24వ రోజండి. 24 రోజులుగా ఆ చలిగాల్లో గాని, మిగతా గాని మహిళలందరూ చేస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లిప్తతో వ్యవహరిస్తుంది. ఇక మున్సిపల్ కార్మికులు గాని, సర్వశిక్ష అభియాన్ చూశారు వాళ్ళు. స్టాఫ్ తక్కువ ఉండొచ్చు. పిలిచి మాట్లాడే పద్ధతి కూడా లేదండి ప్రభుత్వం దగ్గర. అంటే ఈ ప్రభుత్వం దగ్గర గనుక కాదు, ఎక్కువ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఈ గవర్నమెంట్ ఎన్నికల ముందు ఎందుకు వస్తుంది? ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా అలాగుంటాయి చాలా వరకు. ఈ మున్సిపల్ కార్మికుల విషయంలో మాట్లాడుతుంటే అసలు మున్సిపల్ కార్మికుల మీద కొంతమంది అధికార పక్ష నేతలు, మిగతా వాళ్ళు చేసిన అసహ్యకరమైన కామెంట్స్ చూసి బాధొచ్చింది. నేను ఆ ధర్నాలకు వెళ్ళినప్పుడు ఒకటే చెప్పాను సోదరులకి. పట్టణాల్లోనూ అలాగే పంచాయతీ వర్కర్స్ కూడా చేస్తున్నారు. ఆ కాలుష్యాన్ని తీసే ఒక సమాజ సేవకులు వాళ్ళు. మీ మీద ఇలా మాట్లాడితే ముందర వాళ్ళకి కొంచెం ఫినాయిల్‌తో శుభ్రం చేయమనండి. మీరు చర్చకు రమ్మండి, ఆహ్వానం పలకండి. ఇంత ఇవ్వలేము, 20 ఇవ్వలేము, ఇంత ఇస్తామని మాట్లాడండి. వాళ్ళ ఉద్యమాన్ని దయచేసి అపహాస్యం చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాను. ఇక ఎన్నికలు అయ్యేటప్పటికే గుర్తుకొస్తుందని. అడగంది అమ్మాయిన అన్నం పెట్టదని ఒక సామెత ఉంది. అలాగే ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలని సామెత ఉంది. అంటే ఏంటంటే, అమ్మ దాబాబు అని లాలిస్తా తీసుకుని నేను రాను, ఎక్కను, భుజం మీదకి ఎక్కను, సంకలో ఎక్కను, కూర్చొని గొడవ చేస్తారు. అమ్మ ఏదో గారెలు వేస్తుంది, వేడివేడి గారెలు. అప్పుడెళ్ళి పిల్లోడు పాకుతెళ్ళి కొంగేది లాగి నేను ఎక్కించుకుంటే ఒక్కటేస్తుంది దూరంగా పోమని. కోపంతో కాదు. నేను ఎందుకు చెప్పానంటే, సరైన ఉపమానంగా కాకపోయినా వాళ్ళకి ఇదే ఇప్పుడు వరకు పట్టించుకోలేదు. ఎన్నికలు వస్తున్నాయి, ఉద్యోగస్తులు కూడా వస్తారు. ఇక లాస్ట్ మీట్లోనే ఎంతో కొంత న్యాయం చేస్తారని ఆశతో ఉంటారండి. అంతవరకు వారు పట్టించుకోరు. మామూలు ప్రజాస్వామ్య ప్రభుత్వం అయితే పర్వాలేదు. అదేంటిది ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నడుస్తున్నాయండి వాళ్ళ ఎక్కడో తప్ప. అందువలన వాళ్ళ ఆకాంక్షలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు వినతిపత్రం కూడా ఇచ్చారు. అది అధికారులకు పంపించడం జరిగింది. నేను ఒకటే చెప్పాను, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మున్సిపల్ వర్కర్స్ బాధ మీరు తెలుసుకోవాలి కార్తీక్ గారు. వాళ్ళ మీద వ్యాఖ్యలు చేసి ఈ రాజకీయ నాయకులను, మంత్రులను ఒక్క అరగంట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపుల్లో తిప్పమన్నాను. సెట్ అయిపోద్ది మొత్తం. సోవియట్ యూనియన్లో అదర్ టెక్నికల్ జాబు లోపల కూర్చుని పనిచేసే జాబ్ కంటే ఇలాంటి జాబ్స్ జీతాలు ఎక్కువ ఉండేవి. ఆప్షన్ వాళ్ళది. మీరు లోపల ఏసీలో కూర్చుని, ఏసీ అంటే చలి కాదని వేడి ఉండేది. సో మాస్కోలో చలి ఉంటుంది కానీ ఎందుకంటే ఎయిర్ కండిషన్. వేడున్నప్పుడు చలి, చల్లినప్పుడు ఒకటే కాలం, ఒకటే వాతావరణాన్ని మెయింటైన్ చేయటం అనేది కండిషనింగ్ చేస్తుంది. అందరికి తెలుసు. అందువల్ల నేను చెప్పక్కర్లేదు, నేను ఊరినే చెప్పాను, అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ నేను చూశారు, ఒరిస్సా వర్కర్స్ కానీ, కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది.
మీరు వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగ స్థాయి ఇవ్వట్లేదు, కనీసం హక్కులన్నా గుర్తించకపోతే ఎలాగని. అందువల్ల మనం సమాజానికి దూరంగా ఉన్నాం అనుకుంటాం కాదు. మీరు ఇంకా, నాకు ఇంకా చాలా బాధగా ఉంది ఏంటంటే, సఫాయి కర్మచారి ఆందోళన అని ఒకటి ఉందండి. అమెరికా ఎన్ని పంపించింది తెలియదు, అనేక మనం ద్వాదశిలోకి పంపించాం, జనవరి 1ని పంపించాం, ఉపగ్రహాలు లేకపోతే ఆర్బిట్ లో కొన్ని పంపించే ఉన్నాయి. ఈ కాలంలో కూడా మనిషి మలాన్ని ఇంకో మనిషి శుభ్రం చేసే రోజులు ఉన్నాయంటే ఎలా చూడాలి కార్తీక్ గారు ఇది? మనం అందరం తెల్ల చొక్కాలు, మీరు రంగు చొక్కాలు వేసుకుని చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాం. సమాజానికి వాళ్ళు చేసే సేవ వల్ల మనం డిగ్నిఫైడ్ గా ఉండగలుగుతున్నాం. వాళ్ళలో మనం భాగస్వామ్యం మనలో మనం చూసుకోకపోతే చాలా కష్టమండి. నా ఒపీనియన్ ఇది. వాళ్ళు ఉద్యమం చేస్తుంటే రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు వాళ్ళు మన సంబంధం లేదు, మున్సిపల్ కార్మికులు 4 రోజులు ఇప్పుడు తీయపోతే వాళ్ళకి అర్థమవుతుంది. చిన్నపిల్లల్ని, బాలింతల్ని నేను చెప్తున్నాను, మిగతా వర్కర్స్ కానీ ఎయిడ్స్ మరి మిగతా అనేక జబ్బులు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు మనిషిని ముట్టుకోవడానికే చూడు బయట పడేసేవారు, చూశారు కదా మీరు. ఆ టైంలో వాళ్ళని ఎలాగ మనం చేస్తామండి. ఇంకోటి కూడా మీకు చెప్పదలుచుకుని అంతిమంగా దీన్ని ముగిసే ముందు, కోవిడ్ వచ్చింది. నేను అన్నదానికి కొంతమంది దేవతల భక్తులకి కోపం రావచ్చు. ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్నన్నారు ఒకరు. మానవ సేవే మాధవ సేవ అన్నారు మన స్వాములు. కోవిడ్ వచ్చినప్పుడు కదలిరా ఓ దేవత అంటే, దేవత పేరు చెప్పండి, ఆ దేవత గుళ్ళోకి వెళ్ళి తలుపేసేసుకున్నాను. యేసు బాబు నన్ను కాపాడంటే ఆయన వాటికన్కి వెళ్ళిపోయాడు. కొంతమంది అనేది, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. మక్కా నుంచి మదీనాకి వెళ్ళిన వాళ్ళు చూశారు మీరు, అక్కడ కూడా తలుపులు వేసేసారు. ఈ దీంట్లో ఏ మతమైనా కానండి, దాంట్లో ఇబ్రహీం ఉండే, శాస్త్రి గారు ఉండే, కిరణ్ ఉండేవండి, జోసెఫ్ ఉండేవండి, బోధిసత్వ ఉండేవండి, ఇంకొక ఎవరైనా ఉండేవండి, షింటోయిజం ఉండేవండి. ఏ మతంలో ఉన్నా సరే అక్కడ ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే మున్సిపాలిటీ సిబ్బంది, డాక్టర్లు, నర్సులు, శాంతి భద్రతలు కాపాడేవాళ్ళు. వీళ్ళు కోవిడ్కి ఎదిరించి మన కోసం పనిచేశారు. వీళ్ళు నిజమైన కనపడే ప్రత్యక్ష దైవాలు, వాళ్ళు పరోక్ష దైవాలు. మన గుళ్ళోను, చర్చిలోను, మసీదులోను, సినగాగులోను, మిగతా చోట్ల మనం ప్రార్థించేది వాళ్ళ డ్యూ రెస్పెక్ట్స్. అలాంటిది ఈ వీళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఈ మున్సిపల్ కార్మికులు, పంచాయతీ వాళ్ళు కూడా ఉన్నారండి. ఆ రోజు కోవిడ్ సమయంలో వీళ్ళు కనుక చెప్పిపోతే పొజిషన్ ఏంటండి? మనం ఏం చెత్త పడేసాము, నిజంగా ఏం జరుగుంటే చెప్పండి నాకు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. మన సమాజంలో చెప్పాను కదా, నాగరికులుగా భావించిన వాళ్ళని కానీ పట్టించిపోతే మన నాగరికులు కదా, నాగరికులు. సార్ ఇప్పుడు ఈ సమ్మె ఉధృతంగా సాగుతోంది కదా! నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు జనజీవనం స్తంభించిపోతుంది. దీనికి పరిష్కారం ఏంటంటారు? నేను ఒకటే చెప్పాను రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ద్వారా కానీ, మీరు అది ఇవ్వలేము ఇది ఇస్తామని పరిష్కరించండి. వాళ్ళేమి మంకు పట్టుకుని కూర్చోలేదు అని చెప్పాను. బట్స్ అప్ టు దెమ్, దట్స్ అప్ టు దెమ్. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఫైనాన్స్ సిచ్యుయేషన్ కూడా బాగాలేదు. బాగుందని చెప్పను. 14 లక్షల కోట్లు అప్పులు అయిపోయినాయని గాల్లో వేసే లెక్కలు నేను ఒప్పుకోను. కానీ పరిస్థితి బాగాలేదు. వివిధ రకాలుగా ఆంధ్రప్రదేశ్ అప్పులు దాదాపు 9 లక్షల 10 లక్షల కోట్ల పైగా చేరుకున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగుందని నేను అనడం లేదు. కానీ అందుకనే దాంట్లో మనం సర్దుకుని మిగతా మీరు సర్దుకోండి. చిన్నది ఎంతమంది అండి? 1,34,000 మంది ఇలా ఉన్నారు. వాళ్ళకి పెద్ద ఇబ్బంది కూడా పడాల్సిన పని లేదు. ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. వామపక్షాలు ఉన్నది ఏముంటాయి, పోరాడకూడదా? ప్రభుత్వానికి భజన చేస్తా కూర్చోవాలి ఆ పార్టీలు, ఎడభజన నోవే. ఇవాళ ప్రజా సమస్యల పట్ల నిబద్ధతతో పోరాడే పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే ప్రతిపక్ష పార్టీ గట్టిగా ముందుగా ఉండేది వామపక్షాల, తర్వాత వివిధ రాష్ట్రాల ప్రతిపక్షాలు. వాళ్ళకు ఓట్లేదు. వాళ్ళ సమస్య ఎదురైనప్పుడు మాత్రం వాళ్ళు కావాలి.
విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వాళ్ళని ముందుండి పోరాడే పార్టీలు వామపక్ష సంఘాల యొక్క సంస్థలు, ఏఐటియుసి, సిఐటియు, అలాగే ఇంటక్ కూడా ఉంది. డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ మనం వీళ్ళ వైపు మున్సిపల్ వర్కర్ చెత్త తీసి కాదండి, ఆ చెత్తను తీసి మనం కాపాడేవాడు. చాలా తేడా ఉంది ఒక మాటలో. ఇది గమనంలో తీసుకోవాలి దయచేసి. ఇది మీరు బయటికి వీడియో, ఎందుకంటే నేనేదో షర్మిల గారిని, డామ్ డిష్ గాను, చంద్రబాబు నాయుడు గారిను, లోకేష్ గారిను, జగన్ గారిను, కళ్యాణ్ బాబు గారిని అంటే మాత్రం సూపర్ హిట్, 3 మిలియన్ వ్యూస్. సమాజం స్పందించాల్సిన విషయంలో మాత్రం 100 వ్యూస్. వాళ్ళకి స్పైస్ ఈజ్ కావాలి, స్పైస్ ఈజ్ లైఫ్ వాళ్ళకి. ఈ సామాన్యులు కనుక ఇలాంటి ఉద్యోగస్తులు కనుక స్ట్రైక్ చేస్తే వాళ్ళ లైఫ్లో స్పైస్ కూడా ఉండదు. అది తీసుకురావడానికి పెద్దవాళ్ళు కూడా రారు. దయచేసి విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ అండ్ లెట్ us రిజాల్వ్ అండి. ఓకే. తప్పకుండా సార్. ప్రభుత్వం కూడా మీ అభ్యర్థనని పరిగణలోకి తీసుకోవాలని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ.